త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా? రానున్న రోజుల్లో వస్తున్న పరిణామాల వల్ల యుద్ధానికి సమయం ఆసన్నమైందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పశ్చిమాసియాలో ఓ దేశం ప్రదర్శించిన అత్యుత్సాహం చిలికి చిలికి గానివానలా మారటం, అగ్రరాజ్యం, సంపన్న దేశాలు ఎవరికి వారు తమ ప్రయోజనాలు, స్వార్థాలు, రాజకీయాలు మాత్రమే చూసుకోవటమే తప్పించి పెద్దరికాన్ని ప్రదర్శించిన తనం ఇప్పుడు ప్రపంచ మానవాళికి నష్టం వాటిల్లేలా చేస్తుందా అన్నది ప్రశ్నగా మారింది. ఇది సరిపోదన్నట్లు మతం కూడా దేశాల మధ్య రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అంతకంతకు హాట్గా మారుతుంది. ఇజ్రాయెల్ హమస్ ఘర్షణకు ఇరాన్ ఎంటర్ అవడంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. ఇజ్రాయెల్ కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే రెడీ కాగా, అటు ఇరాన్ కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైపోయింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తాజా పరిణామాలతో స్టాక్ మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ మొత్తానికి ఆరంభం కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ మీద హమస్ దాడి చేయడం. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరుల్ని ఆడ మగ పెద్ద పిల్ల అన్న తేడా లేకుండా చంపేయటంతో మొదలైన రచ్చ అంతకంతకు ముదురుతోంది. తాజాగా హమస్ అగ్రనేత ఇజ్రాయెల్ హానియాను ఇరాన్లో ఉన్న వేళలో ఇజ్రాయెల్ సీక్రెట్ సంస్థ లేపేయటంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. తమ దేశానికి వచ్చిన అతిథిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ తప్పిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, ఏ నిమిషాన తమపై యుద్ధానికి ఇరాన్ దిగుతుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది. అలాంటి దాడిని ఎదుర్కోవటానికి ఇజ్రాయెల్ సమయమత్తమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ తమపై దాడి చేసిన సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ దేశాలు ఏ రీతిలో అయితే సాయం చేశాయో అదే తీరులో అమెరికా, యూకేతో కలిపి నాటో తరహాలో ఓ కూటమిగా ఏర్పడి ఇరాన్ను ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని భావిస్తున్నారు. ఆయన దీన్ని అబ్రహం కూటమిగా వ్యవహరిస్తుండడం గమనార్హం. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ సేవల సంఖ్యను అమెరికా అంతకంతకు పెంచుతుంది. మరిన్ని విమాన వాహన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను ఆ ప్రాంతాలకు పంపుతున్నట్లుగా పెంటాగాన్ 3 రోజుల క్రితమే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి జ్యోతిష్యులు చెప్పిన విషయాలని కొందరు పరిగణలోకి తీసుకోగా మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. భారత జ్యోతిష్య నిపుణులుగా పేరున్న కుశాల్ కుమార్ మరికొన్ని గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ప్రకటించడం ఈ ఆందోళనని మరింత పెంచుతుంది. అయితే ఆయన మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి డేట్స్ చెప్పడం ఇదే మొదటిసారి కాదు. మొదట 2024 జూన్ 18న మొదలవుతుందని ఒకసారి, జూలై 26 లేదంటే 28 కానీ మొదలవుతుందని లెక్కలు కట్టారు. కానీ 2 సార్లు ఆయన మాట ఫలించలేదు. తాజాగా ప్రకటించిన మాటల్లో యుద్ధం మొదలవుతుందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ కొరియా, చైనా, తైవాన్, ఉక్రెయిన్, రష్యా, మిడిల్ ఈస్ట్లలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని, ఇవన్నీ వరల్డ్ వార్ 3 ప్రారంభానికి సంకేతాలని చెప్పారు. మరేం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.